ముఖ్యంగా కాళోజీ కళాక్షేత్రం ఏదైతే ఉందో గత ప్రభుత్వము 10 ఏళ్ల కాలంలో ఫౌండేషన్ వేసి దాన్ని ఎటు కాకుండా మధ్యలో గాలికి వదిలేసి పోయిన సందర్భంలో వారు మనస్తాపంతో ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని మనం ఎంత ఖర్చైనా సరే పూర్తి చేయాలి అని మరి వారు చెప్పారు. ఆయన బర్త్డే రోజు చేయాలని అనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల పనులు ఆలస్యం అవడం వలన చేయలేకపోయినా కూడా ఈరోజు మేము రేపు సీఎం గారి చేతుల మీదుగా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చేస్తున్నాం. అందుకు బాగా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క ప్రాంగణానికి కూడా ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం అని పెట్టాము. కేవలం మహిళలను సాధికారత దిశగా తీసుకెళ్లడానికి ఇక్కడే సీతక్క గారు ఉన్నారు. వారి శాఖనే ఇప్పటికి చాలా చోట్ల మరి కార్యక్రమాలు పెట్టి మహిళలకు కోట్లాది రూపాయల చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. కోటి మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నాము. ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం వచ్చినా కూడా మహిళలకే చెందాలని